ఏఐసిసిలో కీలక వ్యక్తిగా రాహుల్ గాంధీ అంతరంగికుడుగా పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి కొప్పల రాజు నెల్లూరు లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, ఫైన్. మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే ఏం సార్? నేను అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. కష్టపడి చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లో 1981లో ఐఏఎస్లో ఎంపిక కావటం, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అవటం జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాస్లో పనిచేయటం, తర్వాత విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా, మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన తర్వాత నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా రావటం జరిగింది. ఈ జిల్లాలో 4 సంవత్సరాల పాటు పనిచేసి. సొంతూరు అమ్మా నాన్న ఏం చేసేవాళ్ళు? మీ కుటుంబ నేపథ్యం సార్? నా కుటుంబ నేపథ్యం మా సొంత ఊరు మచిలీపట్నం, కృష్ణా జిల్లా. మా తండ్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేసేవారు. నాన్న పేరు సార్? కొప్పుల శౌరి. నాకు 3 అక్కలు. నేను మదర్ సార్? మా మదరు ఇంటి దగ్గర ఉండేది, ఆమె పేరు కాంతమ్మ. మాకు 3 అక్కలు ఉండేవారు. వాళ్ళు 3 కూడాను నేను బాగా చదువుకొని పైకి రావాలని ఎప్పుడు ప్రోత్సహిస్తూ నన్ను ఎప్పుడు చదువు మీద ఎక్కువ దృష్టిని పెట్టేదానికి ప్రయత్నం చేసేవారు. ఆ విధంగానే నేను బాగా చదువుకొని కష్టపడి మంచి మార్కులు సంపాదించి అన్ని ఎగ్జామ్స్లో ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఐఏఎస్ రావడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం తీసుకున్నామంటే అంటే మేడం ఎట్లా అంటే మీది లవ్ మ్యారేజా లేదు పెద్దలు కుదిర్చిందా? మీకు ఎంతమంది పిల్లలు అవి చెప్పండి సార్. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి అమెరికాలో స్థిరపడిపోయాడు. 2 గ్రాండ్ చిల్డ్రన్ పెద్ద అబ్బాయి నుంచి. రెండో అబ్బాయి కెనడాలో స్థిరపడ్డారు. ఆ రెండో అబ్బాయి ద్వారా ఒక గ్రాండ్ సన్ ఉన్నారు. నా భార్య కూడా ఒక ఐఏఎస్ అధికారి. గతంలో కే దమయంతి. గతంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గాను, వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసి వారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయి ఉన్నారు. అసలు ఐఏఎస్ కావాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఐఏఎస్ కావాలనే ఆలోచన నాకు మొదటిసారిగా ఎప్పుడు వచ్చిందంటే, నేను మా ఇంటి దగ్గర పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉండేది జిల్లా హెడ్ క్వార్టర్స్లో. జనవరి 26న ఆగస్టు 15వ తారీఖున జెండా వందనానికి వెళ్ళేవాళ్ళం. జెండా వందనం అయిన తర్వాత అందరికీ పిల్లలకి స్వీట్స్ పంచిచ్చేవాళ్ళు. ఆ జెండా వందనం టైంలో కలెక్టర్ గారు మంచి అందరూ కూడాను కలెక్టర్ గారు రాక కోసం ఎదురు చూడటం, కలెక్టర్ గారు వచ్చిన తర్వాత పోలీసులు సెల్యూట్ చేయటం, ఆయన వెళ్ళి జెండా ఎగరవేయటం చూసి నేను కూడా తప్పకుండా కలెక్టర్ కావాలనే ఆలోచన అప్పుడే విద్యార్థిలోనే నాకు రావడం జరిగింది. ఆ తర్వాత కాలేజీలో చదివేటప్పుడు, యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆ ఆలోచనకి పదును పెట్టి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్టులు అయితే బాగుంటుంది అనేది తెలుసుకొని కష్టపడి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సాధించడం జరిగిందండి. అంటే మీరు కోచింగ్ తీసుకోవడం కానీ ఇతరత్ర ఏమీ లేదు? ఏం లేదండి, మీ ఓన్గానే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యారు. కోచింగ్ అంటే అప్పుడే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ వారు ఏపీ స్టడీ సర్కిల్ అని మొదటిసారిగా పెట్టడం జరిగింది. ఆ స్టడీ సర్కిల్లో ఒక 3 నెలల పాటు నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఏపీ స్టడీ సర్కిల్లో మొదటిసారిగా ఉత్తీర్ణమైనటువంటి క్యాండిడేట్ని నేనే. 32 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఈ 32 ఏళ్లలో మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశం ఏదంటే ఏం చెప్తారు? అనేక అంశాలు, ఒక్క అంశం అని చెప్పడానికి వీల్లేదు, అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల సమస్యల్ని వినటం, వారి యొక్క గుండెల్లో ఉన్నటువంటి బాధని అర్థం చేసుకొని ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వారి సమస్యల్ని పరిష్కారం చేయటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. నాకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ యొక్క నేపథ్యం ఏంటంటే, నక్సలైట్స్తో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు టాక్స్ చేపట్టినప్పుడు ఒక వారం రోజుల పాటు జరిగిన ఆ టాక్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత
అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా వారిని నేను కలిసి, అయ్యా మరి ఈ టాక్స్ ఫెయిల్ అని, బట్ నక్సలైట్స్ మీతో చర్చించిన అంశాల్లో ఎక్కువ భూమికి సంబంధించిన అంశాలు ఉండాలి కదా, మరి వాటి మీద ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. ఆ విధంగా పనిచేయడానికి కావాల్సినటువంటి చట్టాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చేస్తే ఆ సమస్యలు చాలా వరకు మనం పరిష్కారం చేసి ప్రజల్ని నక్సలిజం వైపు పోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందంటే, ఆ సూచనకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కగా స్పందించి కోనేరు రంగారావు కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో నేను మెంబర్గా ఉండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి పేద ప్రజలకు సంబంధించిన భూ సమస్యల మీద అధ్యయనం చేసి ఒక కమిటీ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్టుని రాజశేఖర రెడ్డి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో 112 రికమెండేషన్స్ చేశాం. అప్పుడు ముఖ్యమంత్రి గారు దాదాపుగా 90 రికమెండేషన్స్ని ఆమోదించి జీవోలు కూడా ఇవ్వటం, ఈ రికమెండేషన్స్ని అమలు చేయడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం చెప్తున్నానంటే, నేను పనిచేసిన అన్ని పోస్టింగ్లో కూడాను పేదలకు సంబంధించిన భూ సమస్యల మీద ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సార్ ఇక్కడ ఒక విషయం సార్, మీ వెనక రాజకీయ బలం లేదు, సామాన్యమైన వ్యక్తి ఐఏఎస్ చదివారు, ఎక్కడిది మీకు ఇంత ధైర్యం అసలు అంటే ఏం చెప్తారు? రాజకీయ బలం ఏం లేదు నాకు, ఏ రాజకీయ నాయకుడు యొక్క అండదండ లేవు. కానీ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు నేనంటే ఇష్టపడేవారు. ఎందుకంటే చిత్తశుద్ధితో పనిచేసేవాడిని, రాత్రింబళ్ళు పనిచేసేవాడిని, పేద ప్రజల సమస్యల మీద పనిచేసేవాడిని. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయడానికి చాలామంది ఇష్టపడేవారు కాదు. కాబట్టి ఒక విధంగా వారికి కూడాను నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను ప్రభుత్వ అధికారిగా నిష్పక్షపాతంగా చట్టాలు, రూల్స్ అమలు చేసేదానికి వారి సహకారం నాకు ఎంతో అందింది. ఈ ఎపిసోడ్లో మీరు ఇబ్బంది పడ్డ సందర్భం ఏదైనా ఒకటి ఉందా? అప్పుడప్పుడు వచ్చినాయి. ఏమిటంటే, ఏదైనా భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా కొంతమంది ల్యాండ్ లార్డ్స్ యొక్క ఇంట్రెస్ట్ అఫెక్ట్ అయినప్పుడు కొన్ని అవరోధాలు నాకు అనేక సందర్భాల్లో కలిగాయి. వాటిని అధిగమించడానికి నేను కృతనిశ్చయునిగా నిలబడి ఉన్నప్పుడు ఆ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎక్కడ కూడాను ఎవరికి తల ఒగ్గి నేను చేయాలనుకున్నది చేయకుండా ఆగిపోయిన పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లాలో తీసుకుంటే మీరు కలెక్టర్గా 4 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ 4 ఏళ్ల కాలంలో సారా ఉద్యమం, అక్షరాస్యత, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతుల సమస్య మీద దృష్టి పెట్టడం జరిగింది. మొదటగా అసలు ఏమిటి ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఏమిటి, వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వీటి మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఆ సమస్యల్ని పరిష్కారం చేసే నేపథ్యంలో రైతుల నుంచి నాకు చాలా మద్దతు, సపోర్టు వచ్చినది. అదే తరుణంలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పేద ప్రజలతో కూడాను కూర్చొని మాట్లాడేవాడిని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో పాటు నేల మీద కూర్చొని మాట్లాడేవాడిని. ఆ సందర్భంలో ప్రతి గ్రామంలో కూడాను పేద మహిళలు నాకు చెప్పడం జరిగింది, అయ్యా మేము నిరక్షరాస్యులుగా ఉన్నాము, అక్షరాస్యులు అయితే మా జీవితాలు అంతా బాగుండేవి, మా జీవితాల్లో వెలుగు వచ్చి ఉండేది, మేమంతా అక్షరాస్యులు కావాలనుకుంటున్నాము, మీరు ఏదైనా చేయండి అన్నప్పుడు వారి యొక్క ఆశయాలను నేను నెరవేర్చుకునేదానికి ఏం చేయాలని ఆలోచించాను. అప్పుడు జిల్లా యంత్రాంగంలో ఒక డిపార్ట్మెంట్ ఉండేది, అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కానీ ఆ డిపార్ట్మెంటు యొక్క సామర్థ్యం, ఈ నిరక్షరాస్యులు అక్షరాస్యులు చేసే సామర్థ్యం చాలా లిమిటెడ్గా ఉండేదన్నమాట. కాబట్టి నేను ఇది అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అయ్యే పని కాదు. చూస్తే దాదాపుగా 7-8 లక్షల నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళందరినీ అక్షరాస్యులు చేయాలంటే ఇది ఒక యజ్ఞంలాగా చేయాలి, ఒక పీపుల్స్ మూమెంట్ లాగా చేయాలి, ఇందులో అందరినీ భాగస్వాములు చేయాలి. మరి ఇటువంటి కార్యక్రమం చేయాలంటే మరి నిరక్షరాస్యులకి అక్షరాస్యత మీద బడులు పెట్టాలంటే కొత్తగా టీచర్లను అపాయింట్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే కొన్ని వేల మంది టీచర్స్ అవసరం అవుతుంది. తర్వాత ప్రభుత్వ టీచర్స్కి ఈ పని పెట్టడానికి కూడా వీలుండదు. ఎందుకంటే వాళ్ళ పాఠశాలలో మంచి పాఠాలు పెట్టి చెప్పి
పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత వారికి ఉన్నది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ జిల్లాలో ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. వారు ప్రతిరోజు రాత్రి ఒక 2 గంటలు కనుక ఈ సమాజ ప్రగతికి వెచ్చించినట్లయితే, ప్రతి ఒక్కరు ఒక 10 మందికి చదువు చెప్పినట్లయితే ఈ ఈ ఈ యజ్ఞం అనేది సఫలీకృతం అంత ఆలోచన వచ్చినప్పుడు మరి యువకులు స్పందిస్తారా లేదో తెలియదు. అందుకని నేను ప్రతి మండలానికి పోయి యువకులందరినీ పిలిచి మీటింగ్లు పెట్టేవాడిని. మీరందరూ ఒక రెండో స్వాతంత్ర సమర యుద్ధంలాగా అనుకోవాలి, అందులో మీరు సైనికుల్లాగా రావాలి. మీరు ప్రతి ఒక్కరు ఒక 18 నెలలు ప్రతిరోజు ఒక 2 గంటలు ఒక 10 మందికి కూర్చొని పాఠాలు చెప్పినట్లయితే ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారంటే అనూహ్యంగా యువకులు స్పందించి ముందుకు రావడం జరిగింది. నేను అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో ప్రతిరోజు 2 మండలాలు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వెళ్ళి 23 రోజులు అన్ని మండలాలు తిరిగి యువకులు అడ్రస్ చేసి వాలంటీర్స్ కన్వెన్షన్లో వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు 70,000 మంది వాలంటీర్స్ ముందుకు వచ్చారు. వాళ్ళందరితో ప్రతిజ్ఞలు తీసుకొని ఆ 70,000 మంది వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత చదువు చెప్పడానికి పుస్తకాలు తయారు చేసి వారికి ఇచ్చి, తర్వాత నిరక్షరాస్యుల్ని అక్షరాస్యత సెంటర్స్కి రావడానికి ఒక మహత్తరమైనటువంటి కళాజాతలు నిర్వహించి ఆ టైంలో జన విజ్ఞాన వేదిక వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈ కళాజాతల ద్వారా మోటివేట్ అయినటువంటి దాదాపుగా 7 లక్షల మంది మహిళలు. ఇదే అక్షరాస్యత అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చింది కదా సార్, స్టార్ట్ చేసి అప్పుడు సీఎం ఎవరు? అప్పుడు ఈ అక్షరాస్యత కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఎక్కువ కాలం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రం అన్ని జిల్లాల్లో జరిగింది. కానీ నెల్లూరులో జరిగినటువంటి అక్షరాస్యత కార్యక్రమానికి మిగతా జిల్లాల్లో జరిగిన కార్యక్రమానికి తేడా ఏమిటంటే ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా జరిగింది. యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము. జాతీయ స్థాయిలోనే దీనికి మంచి గుర్తింపు రావడం. ఈ సారా ఉద్యమం విషయం సార్, ఈ అక్షరాస్యత కార్యక్రమంలో 6 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేసిన తర్వాత మేము గ్రామాల్లో ఈ కొత్తగా చదువు నేర్చుకున్న వాళ్ళకి చదువుకునేదానికి కొన్ని పుస్తకాలు ఇవ్వటం మొదలెట్టాం, పేపర్లు పంపించడం మొదలెట్టాం. ఒక పోస్ట్ లిటరసీ సెంటర్స్ అని తయారు చేసి పెట్టి ప్రతి ఊళ్ళో కొన్ని పుస్తకాలు, ఒక చిన్న లైబ్రరీ లాగా ప్రతి ఊళ్ళో పెట్టడం జరిగింది. చదువు నేర్చుకున్నటువంటి మహిళలు అందరూ కూడా 30 మంది 50 మంది 100 మంది అక్కడికి వచ్చి పుస్తకాలు చదవడం మొదలెట్టారు. మేము ఇచ్చిన పుస్తకాల్లో ఒక మంచి కథ ఉన్నది, సీతమ్మ కథ అని. అదొక కథ అనమాట. ఒక సీతమ్మ అనే ఒక మహిళ తన భర్త తాగుడికి చాలా విసిగి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని మిగతా మహిళలతో మాట్లాడి అందరూ కలిసి సంఘటితమయ్యి ఆ ఊళ్ళో ఉన్న సారా దుకాణాన్ని ఆపేస్తారు. ఆపేసి మరొకసారి సారా దుకాణం ఆ ఊళ్ళో పెట్టకుండా వారు ప్రయత్నం చేసి సఫలీకృతమై వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చుకుంటారు. అది కథ. ఈ సీతమ్మ కథను చదివినటువంటి దూబగుంట మహిళలు, ఆ చిన్న లైబ్రరీలో పెట్టిన మహిళలు, రోసమ్మ గారి నాయకత్వంలో వీళ్ళు ఎగ్జాక్ట్లీ అదే పని చేశారన్నమాట. అప్పుడు వరకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అప్పటి వరకు జిల్లా కలెక్టర్స్ సారా దుకాణాలు ఆక్షన్ పెట్టి అమ్మేవారు. అంటే ప్రభుత్వ యంత్రాంగం నడుపుతున్నటువంటి ఈ దుకాణాలు. అయినా కూడాను పేద మహిళలు సంఘటితమయ్యారు, వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నారు. కాబట్టి యంత్రాంగం గట్టిగా నిలబడాలని నేను వెళ్ళి వాళ్ళని అభినందించడం జరిగింది. రెండో రోజు అదంతా న్యూస్ పేపర్లో వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు వచ్చి మహిళలను అభినందించారంటే ఇక గ్రామాల్లో అనేక గ్రామాల్లో ఇదే పని మొదలైంది. ఒక నెలలో అన్ని గ్రామాల్లో సారాయి బంద్ అయిపోయింది. మొత్తం ఎంటైర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో సారాయి బంద్ అయింది. అంటే కలెక్టర్గా మీరు ప్రభుత్వ ప్రతినిధి కదా, మరి అట్లాంటి వ్యతిరేక ఉద్యమాలకి నాయకత్వం వహించడం. అవును, దాని మీద ప్రభుత్వ రాష్ట్ర యంత్రాంగం నుంచి చాలా ఒత్తిడి వచ్చేది నా మీద. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు కూడాను మాట్లాడేవారు. అయితే వారికి చెప్పాను, ప్రభుత్వం యొక్క ఆశయం పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొని రావడానికి. పేద ప్రజలే ముందుకు వచ్చి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటాం అనుకున్నప్పుడు మనం వాళ్ళకి అండగా నిలబడాలి కదా సార్ అంటే వారు కూడాను నా దృక్పథానితో ఏకీభవించి నన్ను ఎప్పుడు కూడాను అడ్డుపెట్టలేదు. నిజంగా వారికి నేను కృతజ్ఞతను. దాని మూలంగా ఈ ఉద్యమం అనేది జిల్లా అంతా వ్యాపించడం, మిగతా జిల్లాలు కూడా వ్యాపించడం అనేది
చరిత్రలో అందరూ. కానీ ఎన్టీ రామారావు గారే కదా అది నిషేధాన్ని తీసుకొచ్చారు. అదేమైందంటే అదొక పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. లెఫ్ట్ పార్టీస్ దీన్ని టేకప్ చేశారు. ఎన్టీ రామారావు గారు కూడాను అప్పుడు ఈజ్ అవుట్ ఆఫ్ పవర్లో లేరు అప్పుడు ఆయన కూడాను దీన్ని ఒక పొలిటికల్ స్ట్రగుల్గా టేకప్ చేసి అన్ని జిల్లాలు వెళ్ళి ఈ మద్యపాన నిషేధం చేస్తాము, మహిళల యొక్క డిమాండ్ని మేము రెస్పాండ్ అవుతాము అని వారు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఈ ఒక్క కారణం మూలంగానే తెలుగుదేశం గెలిచిందని నేను అనుకోను. అనేక కారణాలు ఉన్నాయి, ఇది ఒక కారణం కావచ్చు. ఏదేమైనా పవర్లోకి వచ్చిన తర్వాత పదవి స్వీకారం చేసిన వెంటనే ప్రొహిబిషన్ ఫైల్ని వారు సైన్ చేయడం జరిగింది. సో ఇది చరిత్రలో ఒక అందరూ కూడాను చాలా ఆసక్తిగా గమనించినట్టు విషయం ఏమిటి ఇందులో అంటే, పేద మహిళలు సంఘటితమై తమ జీవితాల మార్పు తీసుకొని రావడానికి ప్రభుత్వంతో యుద్ధం చేశారు. ఇది నిజంగా భవిష్యత్తులో పేద మహిళల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఏమిటి, పేద మహిళలు సంఘటితం కావటం అనేది ఇది చాలా మంచి పరిణామం అని ఎంతోమంది డెవలప్మెంటల్ ఎక్స్పర్ట్స్ దీన్ని గుర్తించి దీని మీద చాలా రీసెర్చెస్ చేశారు, చాలా ఆర్టికల్స్ రాశారు, చాలామంది పిహెచ్డీస్ చేశారు. ఈ యొక్క ఐడియా మీదనే పొదుపు లక్ష్మి సంఘాలు ఏర్పడ్డాయి. అంటే పేదలు సంఘటితమయ్యి వారి సమస్యల మీద వారే పని చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో పొదుపు. అంటే ఈ 3 కార్యక్రమాలకి మీరే నాయకత్వం వహించారు. అక్షరాస్యత, పొదుపు, సారా ఉద్యమం. జిల్లా వరకే కాదు, ఈ పొదుపు లక్ష్మి సంఘాలు అన్ని గ్రామాల్లో రావటం అనేది, మొత్తం జిల్లాలో శాచురేట్ కావటం అనేది అదొక విశేషం. ఆ తర్వాత నేను కర్నూలు కలెక్టర్గా వెళ్ళినప్పుడు అన్ని గ్రామాల్లో పొదుపు లక్ష్మి సంఘాలను పెట్టడం జరిగింది. అప్పుడు ఆ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పివి నరసింహారావు గారు జిల్లా విజిట్ చేసినప్పుడు ఈ పొదుపు లక్ష్మి సంఘాలతో ఇంటరాక్ట్ అయ్యి చాలా సపోర్ట్ చేసేవారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ సంఘాలని రాష్ట్రమంతా అభివృద్ధి చేసి బలోపేతం చేసి పేదరిక నిర్మూలనకి ముఖ్యమైనటువంటి మార్గంగా ఎంపిక చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దానికి నాయకత్వం నాకు వహించమని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు రాష్ట్ర స్థాయిలో పేదరిక నిర్మూలన సంస్థ అనేది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ అనేది నేనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత ప్రతి గ్రామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ని ఫెడరేట్ చేసి విలేజ్ ఆర్గనైజేషన్గా చేయటం, విలేజ్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడాను ఫెడరేషన్స్ చేసి మండల సమాఖ్య చేయటం, డ్వాక్రా సంఘాలు. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం తీసుకొని దేశంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలనని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడాను ఈ ప్రోగ్రాంకి ఎంతో సపోర్ట్ చేసి పావలా వడ్డీ కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు 0 వడ్డీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ అనేది దాదాపుగా 8 లక్షల సంఘాలు, దాదాపుగా 1 కోటి మంది మహిళల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చేదానికి నాకు ఈ అవకాశం అనేది నెల్లూరు నుంచే మొదలైంది అనేది నేను మనం చేయాలనుకుంటాను. సార్ ఎంతమంది సీఎం దగ్గర పనిచేశారు సార్? నేను దాదాపుగా అందరూ, నేను సర్వీస్లో ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు, తర్వాత చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోసయ్య గారు కూడా. ఐఏఎస్ అధికారిగా ఉంటూ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఏదైనా బలమైన కారణం ఉందా? అవును, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2007లో వారు అసలు క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే పేదల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది అనేది అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అలానే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది, ఆ పథకాన్ని నేను గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టంలో ఏ విధంగా
ఆ వ్యవసాయ కూలీలకి, వ్యవసాయ కార్మికులకి ఇచ్చినటువంటి హక్కుల్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఆ హక్కులన్నీ కూడాను వారికి ఇచ్చేటట్టుగా, వారు పొందేటట్టుగా, మరి ఆ చట్టంలో ఉన్నట్టుగా ప్రతి గ్రామంలో పని డిమాండ్ చేస్తే పని కల్పించడం, పని చేసిన వెంటనే దాన్ని కొలిచి దానికి సంబంధించిన వేతనాలు వారికి చెల్లించటం, ఈ ప్రక్రియ అనేది చాలా పకడ్బందీగా చేయటానికి ఈ కార్యక్రమం కాంట్రాక్టుల చేతిలోకి వెళ్లకుండా పూర్తిగా ఈ వ్యవసాయ కార్మికులే దీని ద్వారా లబ్ధి పొందేటట్టుగా చక్కగా డిజైన్ చేయటం జరిగింది. ఈ పర్టికులర్ డిజైన్ మీద భారత ప్రభుత్వం చాలా ఇంప్రెస్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడాను అడిగిన ప్రతి వ్యవసాయ కార్మికుడికి, జాబ్ కార్డ్ హోల్డర్స్కి పని కల్పించడం, చాలా చక్కని సిస్టమ్స్ పెట్టడం, తర్వాత ఈ పనిని సోషల్ ఆడిటింగ్ చేసేదానికి ఒక ప్రక్రియని మొదటిసారిగా భారతదేశంలో, అంటే ఇవి చేసేదానికోసమే మీరు రిజైన్ చేశారా? ఇవన్నీ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి మంచి పేరు వచ్చింది. దాని వెనుకున్న నాకు కూడా మంచి పేరు వచ్చింది. రాహుల్ గాంధీ గారు అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎలా చేయగలిగారు అని అధ్యయనం చేయడానికి 3 రోజులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వారితో పాటు రాజశేఖర రెడ్డి గారు నన్ను గ్రామాలు తిరగమని చెప్పడం జరిగింది. అప్పటి వరకు నేను రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు చూడలేదు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ చూశారు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయడం చూశారు. ఒక గ్రామంలో ఈ సోషల్ ఆడిటింగ్లో కూడా కూర్చొని వారు చూడటం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, కేంద్ర స్థాయిలో పేదలకు సంబంధించినటువంటి విధానాలు, చట్టాలు తీసుకొచ్చేదానికి జాతీయ సలహా మండలి ఉన్నది, దానికి సోనియా గాంధీ గారు అధ్యక్షులుగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో మంచి అనుభవం ఉంది, మీకు పేదరిక నిర్మూలన మీద చాలా గట్టిగా పనిచేశారు, కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు అవసరం, మీరు రండి, ఢిల్లీకి రండి అని నేను ఢిల్లీకి డెప్యుటేషన్ మీద వెళ్ళటం జరిగింది. జాతీయ సలహా మండలిలో 3.5 సంవత్సరాలు పనిచేసి చాలా మంచి అనుభవం వచ్చింది. ఈ దేశం గర్వించదగినటువంటి చట్టాలు కొన్ని, రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అన్నీ ఈ యొక్క జాతీయ సలహా మండలి నుంచి రావటం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అయితేనేమి, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అయితేనేమి, ఈ సంస్థ నుంచే గతంలో ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషను, అటువంటి మంచి చట్టాలు రావడం జరిగిందన్నమాట. ఈ తరుణంలో రాహుల్ గాంధీ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వారికి నా యొక్క అప్రోచ్, ఈ సమస్యల మీద నాకు ఉన్నటువంటి ఆర్ద్రత వారికి నచ్చి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడాను ఇటువంటి కమిట్మెంట్ తీసుకొని రావాలి, ఇటువంటి లీడర్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నన్ను రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పడం జరిగింది. నేను వెంటనే రిజైన్ చేసి, ఇంకా 4 ఏళ్ళు సర్వీస్ ఉన్నా, వెంటనే రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. మొదటి 4 సంవత్సరాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో షెడ్యూల్ క్యాస్ట్ వింగ్కి అధిపతిగా ఉంటూ, ఈ 4 సంవత్సరాలు అన్ని రాష్ట్రాల్లో ఈ దళిత కాంగ్రెస్ నాయకుల్ని గుర్తించి వారికి మంచి సహకారాన్ని అందించి సపోర్ట్ చేసి వాళ్ళనే అన్ని రాష్ట్రాల్లో నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం నాకు కలిగింది. నా ప్రయత్నం ద్వారా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీస్ అయ్యారు, మినిస్టర్స్ అయ్యారు. రాజకీయంగా బాగుందా, ఐఏఎస్ అధికారిగా బాగుందా? అంటే ఈ 2 కంపేర్ చేయలేమండి. ఈ 2 కూడాను మనం పోల్చలేము. ఐఏఎస్ అధికారిగా ఛాలెంజెస్ ఒక విధంగా ఉంటాయి, పొలిటికల్ ఫీల్డ్లో ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. నా ఉద్దేశంలో పొలిటికల్ లీడర్గా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి, ఎక్కువ సవాళ్ళు ఉంటాయి, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. ఐఏఎస్ అధికారిగా సక్సెస్ కావాలంటే ముందు ఆ కమిట్మెంట్ ఉండాలి. నేను సిన్సియర్గా పనిచేస్తాను, నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు అనే కమిట్మెంట్ ఉంటే యంత్రాంగాన్ని కదిలించవచ్చు, చక్కగా పని చేసుకోవచ్చు. దాని మీద రాజకీయ నాయకుడు ఎదుర్కొనేటువంటి అంత పెను సవాళ్ళు ఇక్కడ ఉండదు. సోనియా గాంధీతో తొలి పరిచయం ఎలా అయింది, ఏం మాట్లాడారు? సోనియా గాంధీ గారు 2000 నేను వారి అధ్యక్షతన ఉన్నటువంటి మన జాతీయ సలహా మండలిలో వారు ప్రతి నెల రోజంతా మాతో మీటింగ్స్ పెట్టేవారు అనేక సమస్యల మీద.
ప్రతి ఇష్యూ మీద మాతో మాట్లాడారు. మొదటి పరిచయం అంటే వారిని కలిసినప్పుడు అప్పుడు జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మనం తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఈ చట్టాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, క్షేత్రస్థాయిలో ఎటువంటి అంశాలను మన దృష్టిలో ఉండి చేయాలని మొదటిసారిగా వారితో డీటెయిల్గా వారితో మాట్లాడినప్పుడు వారు దానికి పాజిటివ్గా స్పందించి ఈ చట్ట రూపకల్పనలో నాకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ తీసుకుంటే, ఇటు రాహుల్ గాంధీ తీసుకుంటే ఎవరితో బాగా మీరు యాక్సెస్ ఉంటుంది? 3.5 సంవత్సరాలు జాతీయ సలహా మండలిలో సోనియా గాంధీ గారితో క్లోజ్గా వర్క్ చేశాను. ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ వింగ్ ఎస్సీ డిపార్ట్మెంట్ వింగ్ హెడ్గా ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక విషయాల్లో రెగ్యులర్గా వారిని కలవటం, ఎస్సీ లీడర్స్ని వారి దగ్గర తీసుకెళ్ళటం చేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ వారి యొక్క సపోర్ట్తోనే ఆనాడు నేను ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125వ శత జయంతి ఉత్సవాల్ని దేశం మొత్తం చేయటానికి వారు ఒక కమిటీని వేసి ఆ కమిటీలో కన్వీనర్గా పెట్టి కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం పాటు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125th జయంతి కార్యక్రమాలు దేశమంతా చేయడానికి వారు ఎంతో సహకరించారు. ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ప్రోగ్రాం మౌలో ఏర్పాటు చేయడం, బాబాసాహెబ్ పుట్టినటువంటి ప్రాంతం ప్లేస్ మౌ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చి పెద్ద సభను అడ్రస్ చేశారు. 1 సంవత్సరం తర్వాత ముగింపు కార్యక్రమంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాగ్పూర్లో ముగింపు కార్యక్రమం చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో బాబాసాహెబ్ మీద మంచి అవగాహన, మంచి అండర్స్టాండింగ్ తీసుకొని రావడానికి వారు ఎంతో నాకు సహకరించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారితో క్లోజ్గా పనిచేశాను, చాలా క్లోజ్గా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇద్దరితోనూ నాకు మంచి సంబంధాలు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు నిజంగా దళితులకు అందుతున్నాయంటారా? తప్పకుండా అండి. లేకపోతే అటు రాజ్యాంగ ఫలాలు దళితులకు అందపోతే ఈనాడు దేశంలో ఏ దళిత వాడ వెళ్ళినా కూడాను మీకు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. అంటే విగ్రహాలు పెట్టేస్తే దళితులు కడుపు నిండిపోతుందా? ఫలాలు అందిని, అందుకే వారి మీద వారికి కృతజ్ఞత ఉన్నది. వారి యొక్క ఆదర్శాలు, వారి యొక్క మెసేజెస్తో తమ జీవితాలు ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో వారు ఆ విధంగా ప్రతి గ్రామంలో అటువంటి విగ్రహాలు పెట్టడం జరిగింది. అయితే ఇంకా సాధించవలసిన ప్రగతి ఎంతో ఉన్నది. ఇంకా దళితులు మిగతా వర్గాలతో కంపేర్ చేసుకుంటే వెనకే ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. బట్ ఈ దేశ సంపదలో వారికి రావాల్సిన షేరు ఉన్నదా అని చూస్తే అది లేదు. దాని మీదే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఈ దేశ సంపద ఏ కులాల వారికి ఎంత శాతం ఉన్నది, అది సమానంగా ఉందా లేదా, అన్ని కులాల వారు, అన్ని ఉపకులాల వారు ఈ దేశ సంపద సమానంగా అనుభవించాలి. అందుకనే క్యాస్ట్ సెన్సస్ చేయాలి. క్యాస్ట్ సెన్సస్ చేస్తే చక్కగా సరి అయిన విధి విధానాలు మనం తయారు చేసుకోవచ్చు. మన రాజ్యాంగంలో సమానత్వం, ఈక్వాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ వాల్యూ. ఆ వాల్యూని ఇప్పటి వరకు కూడాను భారతదేశం దాన్ని అందుకోలేదు పూర్తిగా. ఇంకా మనం సాధించవలసిన ప్రగతి ఎంతో ఉంటుంది. ఉపాధి, ఆహార భద్రత 2 చట్టాలు కూడా మీ పర్యవేక్షణలోనే అమల్లోకి వచ్చింది. అవి ఇప్పుడు ఖచ్చితంగా అమలవుతున్నాయి అంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా పకడ్బందీగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే నేపథ్యం ఉన్నది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద బాగా ఫోకస్ ఇచ్చేది. నిధులు కూడాను ప్రతి సంవత్సరం డిమాండ్కి తగ్గట్టుగా పెంచేది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు పార్లమెంట్లో మొదటిసారిగా మాట్లాడుతూ అసలు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలన్నట్టుగా మాట్లాడారు. నిజంగా ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఆయన ఎత్తేసినట్లయితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేయంటే మీ అందరూ కూడా తెలుసు. కోవిడ్ టైంలో వలస కార్మికులు లక్షల మంది ఆయన సడన్గా ఇంపోజ్ చేసినటువంటి లాకౌట్ మూలంగా లక్షలాది మంది వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి తినటానికి కూడి లేదు, చేసుకుంటానికి పని లేదు. ఆ టైంలో లక్షల మంది ఆకలితో చనిపోకుండా ఉండటానికి 2 కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. 1 ఆహార భద్రతా చట్టం, 2 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నేను
ఆ టైంలో ఇది చూస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ 2 కార్యక్రమాల వెనక నా నా యొక్క రోల్ ఉన్నది. నిజంగా ఈ జన్మ చాలు దీనికి అని నాకు చాలా సంతోషపడ్డాను ఆ టైంలో. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయము అది ఇంకా వీలు కాదని స్వయంగా బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు అయితే మీరు చెప్పినట్టుగా ప్రత్యేక హోదా ఇస్తాను కాంగ్రెస్, అది సాధ్యం అంటారా? సాధ్యం, 100% సాధ్యం. ఇవ్వటానికి ఇష్టం లేని వాళ్ళకి అది ముగిసిపోయిన అధ్యాయం కావచ్చు. ఇవ్వాలనుకున్న వాళ్ళకి అది న్యూ చాప్టర్. ఇవ్వాలనుకున్న వాళ్ళకి, ఇవ్వాలనుకున్న గవర్నమెంట్కి అది సాధ్యమవుతుంది, అమలు సాధ్యమవుతుంది. దాని ఫలితాలు ముఖ్యంగా యువకులు చూస్తారు ఆ ఫలితాలు. ఇప్పుడు రాహుల్ కోటరీలో మీరు కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి దేవుడిచ్చిన వరం నా ఉద్దేశంలో. ఎందుకంటే వారికి దేశ సమస్యల మీద ఉన్నటువంటి అవగాహన కానీ, దేశ ప్రజల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ కానీ, ఈ దేశం ఏ మార్గంలో వెళితే అందరికీ న్యాయం జరుగుతుంది అనే దాని మీద వారికి ఉన్నటువంటి క్లారిటీ కానీ ఈ దేశంలో ఇంకెవరికి కూడా లేదు. తర్వాత ఈ దేశాన్ని మరి ఒక ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీకి, రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా కబ్జా చేసినటువంటి బీజేపీ మీద గట్టిగా నిలబడి ఫైట్ చేస్తున్నటువంటి నాయకుడు ఆయన అక్కడే. కాబట్టి ఈ దేశానికి హోప్ కేవలం రాహుల్ గాంధీ గారే అని నేను భావిస్తున్నాను. వారికి అటువంటి కమిట్మెంట్ ఉంది, అటువంటి నాలెడ్జ్ ఉంది, అటువంటి అనుభవం ఉంది. లేకపోతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎవరు నడుస్తారండి? మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో యాత్ర టేకప్ చేశారు. దేనికోసం చేశారు? ప్రజల సమస్యల మీద వారు పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకున్నామంటే ప్రధాన అంశాలు ఒకటి చెప్పండి సార్. మీరు అడిగినటువంటి ప్రశ్నకి 2 ముఖ్యమైన అంశాలు చెప్పమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేద ప్రజలకి ఒక గ్యారంటీ ఉంది. అదేమిటంటే ప్రతి పేద కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అకౌంట్లో ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేస్తాం. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ దేశంలో ఏ కుటుంబం కూడాను కనీస వార్షిక ఆదాయం ఇంతకంటే ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు అనేది దీని మీద చాలా చర్చించి సాధ్యాసాధ్యాలు చూసి దీన్ని ఒక గ్యారంటీగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక రెండో గ్యారంటీ ఏంటంటే ఈనాడు దేశంలో రైతుల్ని వేధించేటువంటి సమస్య ఏమిటంటే వారి పంటకి సరి అయినటువంటి మద్దతు ధర రాదు. ఆ మద్దతు ధర నిర్ణయించేటప్పుడు వారి యొక్క పెట్టుబడి ఎంత, వారికి ఎంత లాభం కావాలి అనేది చూడకుండా మద్దతు ధర నిర్ణయిస్తుంటారు. ఆ మద్దతు ధర వారికి వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేయటం లేదు. మేము ప్రామిస్ చేస్తున్నాం, స్వామినాథన్ గారి కమిషన్ చెప్పినట్టుగా ఆ మద్దతు ధరని ఏ విధంగా ఫిక్స్ చేస్తామంటే వారి పెట్టుబడి పూర్తిగా వారికి రావటమే కాక 50% లాభం వారికి రావాలి అనే పద్ధతిలో వారికి మద్దతు ధర ఇవ్వటం. తర్వాత ఆ మద్దతు ధర వారికి వచ్చేటట్టుగా ఒక చట్టబద్ధత కల్పించడం. ప్రతి సంవత్సరం అవసరమైతే రుణమాఫీ ఎవరికి అవసరం అనేది నిర్ణయించి రుణమాఫీ చేయడానికి ఒక కేంద్రంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయటం. మూడో ప్రామిస్ ఈ మేనిఫెస్టో నుంచి వచ్చింది. వ్యవసాయ కార్మికులకి దినసరి వేతనం 400 రూపాయలు కాబోతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కార్మికులకి ప్రతిరోజు 400 రూపాయలు వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు కేవలం 170, 200 వస్తుంది. ఇంకో 4వ ముఖ్యమైన ప్రామిస్, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం, చాలా డేరింగ్ డెసిషన్. దీన్ని తప్పకుండా అమలు చేయడానికి మాలో నిబద్ధత ఉన్నది. అదేమిటంటే గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కానీ పూర్తి చేసిన ప్రతి యువకుడు ఒక్కరోజు కూడా నిరుద్యోగంగా ఉండటానికి వీల్లేదు. 1 సంవత్సరం పాటు ఇమ్మీడియట్గా వాళ్ళకి వృత్తి శిక్షణ వస్తుంది. ఒక స్టైపెండ్ ఇస్తూ నెలకి 8,500 రూపాయలు స్టైపెండ్ ఇస్తూ 1 సంవత్సరం పాటు వృత్తి శిక్షణ ఉంటుంది. దట్ మీన్స్ చదువుకున్న యువకుడు ఎవడు నిరుద్యోగంగా తన కెరీర్లో ఉండకూడదు. వృత్తి శిక్షణ వస్తుంది. ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. నెల్లూరు నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం? నెల్లూరు నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం ఒకటి, ఈ జిల్లాలో పనిచేశాను, ఈ జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలు పొందాను.
ఆ సమయంలో నన్ను అందరూ ప్రజా కలెక్టర్ అనేవారు. కొన్ని లక్షల మంది గుర్తుపెట్టుకునే కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఉదాహరణకి సాక్షరతా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాలంటీరు ఏ గ్రామం వెళ్ళినా వస్తున్నారు నా దగ్గరికి. అక్షరాస్యత కార్యక్రమం నైట్ స్కూల్స్కి వెళ్ళిన ప్రతి పేదవాడు కూడాను కొప్పుల రాజు గారి మూలంగానే నాకు చదువు వచ్చింది అని గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా ఈ పొదుపు లక్ష్మి మహిళలు. కాబట్టి ఈ బరిలో దిగుతున్నప్పుడు ఈ జిల్లాలో సేవానిరతితో పనిచేసిన నాకు ఆదరణ ఉంటుందనే నమ్మకంతో నేను ఈ జిల్లాలో ఎలక్షన్లను చూడటానికి రావడం జరిగింది. మీ గెలుపుకు అనుకూలించే ప్రధాన అంశాలు ఏమిటి? గెలుపుకి అనుకూలించే ప్రధాన అంశాలు 2-3 ఉన్నాయండి. ఈ సమాజంలో మైనారిటీస్ వారు ఒక నిర్ణయానికి వచ్చారు. కేంద్రంలో బీజేపీ రావడానికి వీల్లేదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా గత 10 రోజులుగా నేను తిరుగుతున్నప్పుడు నాకు చాలా క్లియర్గా ఇది కనిపిస్తుంది. అదేవిధంగా దళితులు కూడాను చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దళితుల విషయంలో వివక్షతను ప్రదర్శిస్తుంది, బడ్జెట్ కోతలు కనిపిస్తున్నాయి, స్కాలర్షిప్స్ రావటం లేదు. మరి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వారిలో అటువంటి నిబద్ధత లేదు, కేవలం కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అని దళితులు కూడా మా వైపు చూస్తున్నారు. అదేవిధంగా ఆదివాసీస్ కూడాను వారు కూడాను కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందని. కాబట్టి ఈ వర్గాల్లో మార్పు వచ్చింది, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి నాకు అది గెలిచే అవకాశాలని నేను భావిస్తాను. ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య మీరు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది? ఇద్దరు బలమైన అభ్యర్థులు డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారు. అయితే నేను రాజకీయాల్లో చూసింది ఏంటంటే డబ్బుతో ఇప్పటి వరకు ఎవరు గెలవలేదు ఎలక్షన్స్. డబ్బు అనేది ఒక హవా క్రియేట్ చేయడానికి వాటికి పనికి వస్తుందే కానీ అల్టిమేట్లీ ఓటు వేసేటప్పుడు ఈయన నాకు ఎంత డబ్బు ఇచ్చాడు, ఈయనకి ఓటేయాలా, ఆయన ఎంత డబ్బు ఇచ్చాడు, ఆయనకి ఓటేయాలా, అసలు ఈయన డబ్బే వాళ్ళు, నేనైతే డబ్బే ఇవ్వను, ఆయన ఓటేయాలా లేదా అనేది ఆలోచించరు. ఎవరైతే తమ 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 కుటుంబానికి తమ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడతారో అటువంటి వాళ్ళకే ఓటు వేస్తారు. కాబట్టి ఇద్దరు పెద్ద లీడర్స్ ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఆ 2 కొండల మధ్య ఒక సెలయేరుగా పేద ప్రజల దాహాన్ని తీర్చడానికి నన్ను చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఎంత మెజార్టీలో వచ్చి సార్? అది ప్రజలు నిర్ణయించాలి. అది నేను ఐఎమ్ నాట్ ఎ సెఫాలజిస్ట్. జిల్లాలో తీసుకుంటే కాంగ్రెస్ క్యాడర్ చాలా వరకు దూరం అయినారు. వాళ్ళందరినీ తిరిగి రప్పించుకొని ఎన్నికల్లో మీ గెలుపుకి ఎలాంటి ప్రణాళిక ఉంది? అది నిజమైన ఛాలెంజ్. ఈ అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనమైపోయింది, క్యాడర్స్ చాలా దూరం అయ్యారు. సో ప్రయత్నాలు చేస్తున్నాము, చాలామంది వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బయట ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ వేవ్ వచ్చింది టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ, టువర్డ్స్ కొప్పుల రాజు. కాబట్టి ఇది నా గెలుపుకి సహకరిస్తాయని నేను అనుకుంటున్నాను. మీ పోటీతో ఏ పార్టీకి నష్టము? మీ ప్రత్యర్థులు ఉన్నటువంటి టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ ఇద్దరికి ఎవరికి నష్టం అంటారు? అది నేను చెప్పలేనండి. ఎలక్షన్స్ వచ్చి బూత్ బై బూత్ చూశాక కానీ చెప్పలేవు ఏ పార్టీకి నా మూలంగా నష్టం. ఏ పార్టీ ఓట్లు మీకు రావచ్చని నేను చెప్పేది అది క్యాండిడేట్ యొక్క వారు ఇచ్చేటువంటి ప్రామిస్ మీద ఏ వర్గం వారు స్పందిస్తారో మనం చెప్పలేము. కాబట్టి ఆ ప్రశ్నకి అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, కొన్ని వర్గాలు ఇట్లా కాంగ్రెస్ వైపు వస్తున్నాయి అనేది, ఆ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి అనేది మీకు కూడా తెలుసు. అది ఆ ఓట్ బ్యాంక్ మేబీ వైసీపీలో ఎక్కువ ఉండొచ్చు. బట్ మిగతా వర్గాలు కూడాను పార్లమెంట్లో మా వాయిస్ని బలోపేతంగా వినిపించే నాయకుడు కావాలని అనుకోవచ్చు కూడా మిగతా వర్గాల వాళ్ళు కూడా నాకు ఓటు వేయచ్చు. అందుకే దీని మీద కాంక్రీట్గా మనం ఇట్లా అవుతుందని చెప్పలేము. ఎన్నికలు చాలా ఖరీదైపోయాయి, ధన ప్రవాహం ఎక్కువ ఉంది. కొప్పుల రాజు గారు ఎన్ని కోట్లు పెట్టబోతున్నారు ఈ ఎలక్షన్లో? కోట్లు ప్రసక్తే లేదండి, అంత స్తోమత లేదు నాకు. డబ్బులున్న వాళ్ళతో ఆ విధంగా పోటీ పడే ఆలోచన కూడా లేదు. ఎలక్షన్లో మాల్ ప్రాక్టీసెస్ చేసి డబ్బు ఖర్చు పెట్టాలన్న ఆలోచన లేదు. ఎప్పుడు కూడాను నిబంధనలకే కట్టుబడి నిబద్ధత పనిచేసినటువంటి మనిషిని కాబట్టి అటువంటి నాకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించారో
దాని లోపలే పార్టీ నాకు సపోర్ట్ చేసి దానికి పరిమితంగానే నా ఖర్చు ఉంటుంది. ప్రజల యొక్క విశ్వాసమే నాకు 100 కోట్ల బలం. ఓటర్లకి మీరు ఏం చెప్పదలుస్తున్నారు చివరగా నేను ఓటర్స్కి చెప్పవలసింది 2 విషయాలు. ఒకటి, ఒక సేవా నిరతితో పనిచేశాను మొత్తం నా జీవితం అంతా. మీ వాయిస్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించి ఈ జిల్లాని అభివృద్ధి చేసే సత్తా నాకున్నది. ముఖ్యంగా 2 అంశాల మీద దృష్టిని కేంద్రీకరిస్తాను. ఒకటి, ఈ జిల్లాలో యువకులకి ఉద్యోగ అవకాశాలు బాగా పెంచుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అవకాశాలని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏమాత్రం ఉపయోగించుకోలేదు. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ.